తెలుగులో 'బిగ్ బాస్' షోకి భారీ క్రేజ్ ఉంది. ఇప్పటివరకు వచ్చిన 8 సీజన్స్ మంచి హిట్‌గా నిలిచాయి. గత 2 సీజన్స్ అయితే సూపర్ హిట్‌గా నిలవడంతో నిర్వాహకులు కూడా సంతోషంగా ఉన్నారు. దాంతో సీజన్ 9ని త్వరగా స్టార్ట్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారట. సెప్టెంబర్‌లో నాగార్జున కొత్త సినిమాలు ఉండడంతో ముందుగానే 'బిగ్ బాస్' షోని స్టార్ట్ చేయాలని చెప్పినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే మే లేదా జూన్ నెలలో 'బిగ్ బాస్' సీజన్ 9 స్టార్ట్ కాబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక స్టార్ సెలబ్రిటీస్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే సుడిగాలి సుధీర్‌ని హౌస్‌లోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనను సంప్రదించినట్లుగా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. భారీ పారితోషికం ఆఫర్ చేశారట. ఇప్పటివరకు 'బిగ్ బాస్' చరిత్రలో ఎవరికీ ఇవ్వనంత రెమ్యునరేషన్‌ని సుడిగాలి సుధీర్‌కి ఆఫర్ చేశారట. అంతేకాకుండా హాట్‌స్టార్‌లో వచ్చే వెబ్ సిరీస్‌లలో హీరోగా, అలాగే స్టార్మాలో నిర్వహించే ప్రోగ్రామ్స్‌లో హోస్ట్‌గా ఛాన్స్ ఉంటుందని చెప్పారట. ఈ ఆఫర్ నచ్చడంతో సుడిగాలి సుధీర్ కూడా 'బిగ్ బాస్'లోకి రావడానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నట్లుగా సమాచారం. సుడిగాలి సుధీర్‌కి మంచి ఫాలోయింగ్ ఉంది. అతను వస్తే టైటిల్ గెలుస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సుడిగాలి సుధీర్ లాంటి స్టార్ సెలబ్రిటీ ఉంటే రేటింగ్ మాత్రం పెరిగే ఛాన్స్ ఉంది. అలాగే ఓటింగ్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. వస్తే ఖచ్చితంగా టైటిల్ విన్నర్ అవుతారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి ఫిలిం నగర్లో వినిపిస్తున్నట్లుగా 'బిగ్ బాస్' సీజన్ 9లో సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి. ఈ సీజన్లో కూడా నాగార్జున గారే హోస్ట్‌గా చేస్తారని సమాచారం. తన కొత్త సినిమా ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో స్టార్ట్ అవుతుంది. అందుకనే 'బిగ్ బాస్' షోని త్వరగా స్టార్ట్ చేయాలని నిర్వాహకులు నాగార్జునకి చెప్పినట్లుగా తెలిసిందట. ఇక దాంతో నిర్వాహకులు కంటెస్టెన్సీ ఎంపిక ప్రక్రియతో పాటు హౌస్ సెట్‌ని కూడా రెడీ చేయడానికి చూస్తున్నారట. సుడిగాలి సుధీర్‌కి భారీ పారితోషికం ఇచ్చి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. మరి సీజన్ 9 ఎలా ఉండబోతోంది? సీజన్ 9లో సుడిగాలి సుధీర్ ఎంట్రీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.